హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రైడింగ్ స్టార్ మోటో వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే మనం రైడింగ్కి వెళ్ళే ముందు, లాంగ్ టూర్ వెళ్ళే ముందు బండిని ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలనేది. బైక్ మోడిఫికేషన్ ఈజ్ మై మెయిన్ సబ్జెక్ట్. సో మోడిఫికేషన్లో మనకి అన్నిటికన్నా ముఖ్యంగా చేయించుకోవాల్సింది ఏంటంటే బైక్ వైజర్ అనమాట. వైజర్ ఇది మార్కెట్లో మనకి 700 నుంచి దొరికిద్ది. నేను పెట్టించుకున్న ₹1000 అనమాట. లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు హైవే మీద గాలి బాగా ఎక్కువ తగిలిద్ది. అది తగలకుండా ఉండాలంటే మనకి మాత్రం వైజరు కొంచెం పెద్దగానే ఉండాలన్నమాట. తర్వాత రెండోది నెంబర్ ప్లేట్ స్టాండ్. ఈ నెంబర్ ప్లేట్ స్టాండ్ కూడా మనకి అమెజాన్లోనే తీసుకోవచ్చు, లేదంటే బయట కూడా ఉంటుంది. ఇది మనకి ఎంత అంటే జస్ట్ ₹800 పడుద్ది అంతే. 800-850 పడుద్ది. సో నెంబర్ ప్లేట్ అయిపోయింది. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది క్రాష్ గార్డ్స్. క్రాష్ గార్డ్స్ విషయంలో మనం అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. మంచి కాస్ట్లీగా వేయించుకోవాలి. కాస్ట్లీ బాగా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే హైవే మీద మనకి ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేం కాబట్టి ఏం జరిగినా సరే ఏమీ కాకుండా మనం రెడీగా ఉండాలంటే ఇలాంటి మంచి క్రాష్ గార్డ్స్ పెట్టించుకోవాలి. ఈ క్రాష్ గార్డ్స్ నాకు 8,000 వరకు పడినాయి. మనకి 6,000, 5,000 నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే సేఫ్టీ ఇష్యూ కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నది, మంచిది చూసి పెట్టుకుంటే మంచిది. తర్వాత బ్యాక్ స్టాండ్, ప్యానియర్ సెట్ చేసుకుంటాం కదా, ఆ ప్యానియర్స్ కోసం అని చెప్పి బ్యాక్ సైడ్ స్టాండ్. ఇది కూడా కొంచెం గట్టిగా ఉన్నది పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు బండి చాలా స్టిఫ్గా ఉండాలన్నమాట. ఊరికే మనకి జర్నీలో ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కించినప్పుడు కానీ, ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఊరికే కదిలినట్టు ఉండకూడదు, కదులుతా గందరగోళంగా ఉండకూడదు. హజార్డ్ లైట్ స్విచ్. ఈ స్విచ్ జస్ట్ 1600, పెద్ద రేట్ ఏమీ కాదు. ఇది పెట్టుకుంటే మనకి నైట్ టైము ఇండికేటర్స్ వెలుగుతూ ఉంటాయి. అంటే రకరకాలు వెలుగుతూ ఉంటాయి. ఇవి అక్కడ బటన్ ఉంటుంది, కింద చిన్న బటన్, ఆ బటన్ నొక్కుతూ ఉంటే ఇక్కడ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. చూడడానికి సరదాగా ఉంటుంది అంతే, అందుకే పెట్టాను. తర్వాత ఛార్జరు. ఇది నార్మల్ ఛార్జరే, రోడ్డు మీద కొన్నాం, పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు ఇది. సో నేను చేసిన మోడిఫికేషన్స్ అయితే ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్లో కానీ, బ్యాంగూడ్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి మనకి. 2 సైట్ల్లోనూ రేట్లు కంపేర్ చేసుకోండి, మీకు నచ్చిన చోట తీసుకోండి అంతే. కొత్తగా రైడింగ్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద రైడింగ్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం సరదాగా ఒక టెస్ట్ చేద్దాం. అదేంటంటే గేర్ వేసి రేస్ చేయకుండా, దీని మీద చేయబెట్టకుండా ఉంటే ఈ డామినర్ బైక్ ఏ గేర్ మీద ఎంత స్పీడ్ వెళ్ళిద్దో చూద్దాం. సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే స్టార్ట్. రేస్ మీద ఏం చేయబెట్టట్లేదు, నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి దాన్ని చేతి పెట్టే అవకాశం లేదు. స్టార్ట్. ఓకే, అమ్మో. ఓకే, 5, 6, 7, అమ్మో బాగానే వస్తుంది. ఏదో అనుకున్నాం. ఓకే, ఓకే 11 వరకు వచ్చింది, 9, 10 దాకా. సెకండ్ గేర్ వేసాను, చూసారు కదా. సెకండ్ గేర్ మీద ఎంత వస్తుంది మొత్తం వదిలేస్తే 14, 15, ఓకే 16 వరకు వచ్చిందనమాట సెకండ్ గేర్ మీద. ఇది నేనేం చేయబెట్టట్లేదు, చేతిలో కెమెరా ఉంది కాబట్టి చేయబెట్టే అవకాశం లేదు మనకి. సెకండ్ గేర్ మీద ఇంత వస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ గేర్ వేసి చూద్దాం ఎంతవరకు వచ్చిద్దో. అబ్బాయి థర్డ్ గేర్ వేస్తే ఆగిపోతుంది. అబ్బాయి థర్డ్ గేర్లో ఇది బండి కదలదు. ఫోర్త్ వేస్తే మొత్తం ఆగిపోద్ది, ఆగిపోతుంది. మళ్ళీ సరదాగా టెస్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ డామినర్ విషయానికి వస్తే మనకి చాలా తక్కువ మెయింటెనెన్స్, వేరే బైక్తో పోల్చుకుంటే హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఎక్కడైనా సర్వీస్ చేసుకోవచ్చు. వేరే బైకులతో మనకి సర్వీసింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు. హ్యాపీగా రైడ్కి వెళ్దామంటే మళ్ళీ ఏదో మిక్రానికి అని చెప్పి భయపెడుతున్నారు అనవసరంగా. మంచి పండగ టైము, ఈ టైంలో ఎక్కడికన్నా గోవా లాంటి ప్లేస్కి వెళ్తే చాలా బాగుంటుంది. అయినా కానీ ఏం చేద్దాం, ఇప్పుడు గోవా కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓమిక్రాన్ అని చెప్పి, కరోనా అని చెప్పి భయపెడుతున్నారు. ఈ కరోనా కూడా కరెక్ట్గా పండగ టైంకే వస్తుంది తప్ప వేరే టైంకి రాదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.